హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణి అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే నవోదయకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ 2027-28కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి రావటం అయితే జరిగిందనమాట. నేను ఈవినింగ్ వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీకు అర్థం అవడానికి క్లుప్తంగా చెప్తున్నాను. వీడియో కొద్ది లెంతీగానే ఉంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ జరుగుతుందో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారుతుంది. ఓకేనా, మీరు మార్కెట్లో దొరికే బుక్స్ పట్టుకొని నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయిపోతానంటే మాత్రం 60 మార్కులు దాటడం కూడా కష్టం అవుతుంది. 60 మార్క్స్ క్రాస్ చేయడం కూడా కష్టం అయిపోద్ది మీకు. ఓకేనా, సిలబస్ అనేది చేంజ్ అయ్యింది. ఇప్పుడు మార్కెట్లో దొరికిన బుక్స్ ఏవి కూడా మీకు యూజ్ అవ్వు. ఆల్రెడీ మీరు కొనుక్కొని ప్రిపేర్ అవుతున్నా సార్, ఆ బుక్స్ మీకు దేనికి ఉపయోగపడవు. ఓకేనా, ఒక 60 మార్కుల దగ్గర ఆగిపోతారు మీరు. సో మనకి దీనికి సొల్యూషన్ ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్లోని సో కంప్లీట్ సిలబస్ ఇప్పటివరకు ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేది ఉంది. కొత్తగా ఏదైతే మనకి సిలబస్ యాడ్ చేశాడో ఆ సిలబస్ అనేది మనకి విత్ ఇన్ 1.5 monthలోనే సో కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మెటీరియల్స్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ 100% మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో 1.5 month 2 monthsలో మనకి క్లియర్ అయిపోతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ మనకి సిలబస్ కొంత ఉంది కాబట్టి ఆ సిలబస్ మీకు సరిపోతుంది. ఓకేనా, కొత్తగా యాడ్ చేయవలసింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో దొరికే బుక్స్ మీద ఆధారపడితే మాత్రం కష్టం. ఓకే, సో ఆఫ్లైన్ అడ్మిషన్స్ అనేవి లేవు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది, అలాగే కొన్ని మారి. సో ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది పేరెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు. సో కొంచెం లెందీగా ఉంటుంది, చూడండి అమ్మా. సో 2027 ఏదైతే 27-28కి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సో ప్రీవియస్లీ మనకి ఏవైతే కీ పాయింట్స్ అనేవి ఉంటాయో మ్యాక్సిమం కీ పాయింట్స్ అన్ని కూడా అవే. ఓకేనా, ఏం చేంజెస్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే డేట్ ఏదైతే డేట్ ఉందో డేట్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ మంత్ మనకి సో 31/7/2026 ఉంది కదా. సో ఈ లోపే మనం ఏంటంటే సో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ మనకి ఏమయ్యేది, సో ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోను లేదా సెప్టెంబర్ లోను నోటిఫికేషన్ అనేది వచ్చేది. కాకపోతే మనకి 1 month బిఫోర్ గానే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 31 మనకి క్లోజ్ అయిపోతుంది, అదే లాస్ట్ డేట్. ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకొని డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ డేట్ చూసుకున్నామా, సో మనకి 11వ నెల సో 28వ తేదీన మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఇది కూడా మనకి 1 month ముందుగానే మనకి పెట్టేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే సో జనవరిలోని, ఫిబ్రవరిలో జరిగేది. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1 month ఇంకా ముందుకు తీసుకోవడం జరిగింది. బికాజ్ ఎందుకంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే లేట్ అవుతుందో లేట్ అవ్వకుండా ఉండడం కోసం సో డేట్స్ అనేవి ముందుకు జరపడం జరిగింది. మనకి ఉండేది చాలా తక్కువ టైం పీరియడ్ కాబట్టి చాలా కష్టపడి ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీడియో చూడండి జాగ్రత్తగా. ఓకేనా, సో వీడియో అనేది లెంత్ ఎక్కువైందని మాత్రం ఆలోచించొద్దు. సో ఫర్దర్ గా ఇది మనకి డేట్స్. ఓకేనా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరకు వచ్చేటప్పటికి మీకు క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ మీకు ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే నార్మల్ గా ఉండే ఇన్ఫర్మేషన్, వీటి వల్ల మీకు ఎటువంటి పెద్దగా యూజ్ ఉండదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నవోదయ స్కూల్స్ అని ఉన్నాయో ఈ స్కూల్స్ అనేవి గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో గ్రామీణ విద్యార్థుల కోసం వాళ్ళ కోసం 75% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో 75% ఏదైతే ఉంటుందో 75% బేస్ చేసుకొని మనకి గ్రామీణ విద్యార్థులు సీట్ ఇస్తారు. రిమైనింగ్ ఏది ఉందో 30% మనకి సో 25% మనకి అర్బన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైతే ఈ నవోదయకి సంబంధించిన టెస్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నవోదయ టెస్ట్ మనకి 2 phases లో జరుగుతుంది. ఒకటి సమ్మర్ బాండ్, అలాగే వింటర్ బాండ్ అనమాట. సో సమ్మర్ బాండ్ ఏంటంటే మనకి సో వింటర్ బాండ్ గురించి మీకు చెప్తే అర్థమైపోతుంది, ఇదంతా మీకు చదవక్కర్లేదు. సో వింటర్ బాండ్ ఏంటంటే మనకి సో కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు లేకపోతే హిమాలయకి దగ్గర ఉండే వాళ్ళకి ఏదైతే ఈ నేచర్ ఉంటుందో అంతగా అనుకూలించదు అనమాట. టెంపరేచర్స్ అనేవి ప్రాపర్ గా ఉండవు. సో ఎగ్జామ్స్ అనేవి ప్రాపర్ గా జరగవు. అందుకోసం వాళ్ళకి ఏంటంటే సో వింటర్ బాండ్ అని చెప్పి వాళ్ళకి వేరే ఎగ్జామ్ పెడతారు. మనం సమ్మర్ బాండ్ లోనే మనకు అవుతుంది. ఓకేనా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సమ్మర్ బాండ్ లో అవుతుంది. అని మనకి ఏదైతే సో నవంబర్ లో ఉంటుందో నవంబర్ లో ఎగ్జామ్ జరిగిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఈ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పి అడుగుతారు. సో ఒకసారి డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ చెప్తాను. బట్ డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే 10 kilobytes నుంచి 100 kilobytes మధ్యలోనే ఉండాలి.
ఓకేనా. సో ప్రతి ఒక్కటి మీరు ఫోటో ఏదైనా సరే మీ సిస్టమ్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ట్యాబ్ ఉంటే ట్యాబ్లో నుంచి చేసుకోవచ్చు, మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మొబైల్ నుంచి ట్రై చేయొద్దు. సిస్టమ్ కానీ ట్యాబ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే పర్లేదు. లేదా దగ్గర నెట్ సెంటర్ ఉంటే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పక్కన కూర్చొని ప్రతి ఒక్క స్పెల్లింగ్ కూడా జాగ్రత్తగా చూసుకొని వాటికి అప్లై చేయించండి. ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు, మహా అయితే 150. ఓకేనా, అందుకని ఎక్కువ తీసుకోరు. అప్లై చేయించుకోండి. సో ఫర్దర్ గా ఫీజు ఏమి పే చేసుకోకర్లేదు. డాక్యుమెంట్స్ అనేవి మీరు పట్టుకొని వెళ్ళవలసింది చూసుకున్నట్లయితే, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనం స్టూడెంట్ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటోని పట్టుకుని వెళ్ళవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, ఎవరైతే పేరెంట్ అనే వాళ్ళు ఉంటారో, ఓకేనా. సో ఫాదర్ కానీ మదర్ కానీ, సో ఎవరైతే వాళ్ళిద్దరూ లేకపోతే గార్డియన్ ఉంటే గార్డియన్ వాళ్ళు కూడా తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎవరైతే విద్యార్థి సో ఎగ్జామ్ రాస్తాడో ఆ విద్యార్థి యొక్క సిగ్నేచర్ అనేది మనం పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ మనం అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడే మనకి ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుందమ్మా. సారీ, ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో అందుకోసం మనం ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ అనేది పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆధార్ కార్డుని బేస్ చేసుకొని ఏదైతే మనకి ఏజ్ క్రైటీరియా ఉంటుందో ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని మనకి అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ ఉన్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ త్రూ కూడా మనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. ఇది ఎలాంటి సమయాల్లో ఉపయోగపడుతుందంటే, సో ఎవరైనా పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్స్ అయినా తప్పుగా ఉన్నాయి, సో ఈ నోటిఫికేషన్ అడ్మిషన్ లోపు నేను అది చేంజ్ చేసుకుంటాను అనుకునేటప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఏదైతే ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే స్కూల్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అన్ని కూడా మ్యాచ్ అయినట్లయితే ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళడమే ఉత్తమం అనమాట. సో ఈజీ ప్రాసెస్ మీకు. సో లేదు సార్ మాకు డేట్ ఆఫ్ బర్త్ అనేవి తేడాగా ఉన్నాయి అనుకునేటప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ యూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో అందుకోసం రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకేనా. సో మనకి అప్లై చేయడానికి సో ఫస్ట్ మనకు ఉండవలసినవి అనమాట. సో తర్వాత బేసిక్ డీటెయిల్స్ మనకి ఏం కావాలి, సో మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే మీ డిస్ట్రిక్ట్, బ్లాక్. ఓకేనా. సో ఇవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇవి మనకి నోటిఫికేషన్ లోని బ్లాక్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎక్కడి నుంచి ఉంటారు. సో బ్లాక్ గురించి మీరు నోటిఫికేషన్ లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి లాస్ట్ లో ఉంటుంది అది. ఓకే. ఆధార్ కార్డ్ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి నెంబర్. అలాగే మీకు సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆపార్ ఐడి అని చెప్పేసి ఆపార్ ఐడి కార్డ్ అనేది ఉంటుందమ్మా. ఆపార్ ఐడి కార్డు కూడా పట్టుకోవడం మంచిది అప్లికేషన్ అనేది పెట్టుకునేటప్పుడు. అలాగే మీరు స్కూల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మాత్రం 100% ఆపార్ ఐడి అనేది ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ కి ఆపార్ ఐడి లేకపోయినట్లయితే మీ స్కూల్లో మీరు కాంటాక్ట్ అయ్యి, సో టీచర్స్ ఎవరైతే ఉంటారో కన్సర్న్స్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి ఒక టీచర్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆపార్ ఐడి అనేది క్రియేట్ చేయించుకోండి. ఆపార్ ఐడి ఇన్ ఫ్యూచర్ లో మనకి ఏంటంటే సో ఎడ్యుకేషన్ కి కంపల్సరీ అనేది ఉండాలి అది. ఓకేనా. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఏమనికి ఇచ్చాడు, సో ఇంతకుముందు మీకు చెప్పాను ఏదైతే మనం డాక్యుమెంట్స్ తీసుకున్నాం, డాక్యుమెంట్స్ అనేవి సో జేపీజే ఫార్మేట్ లో మనం తీసుకొని సో 10 నుంచి 100 కిలోబైట్స్ ఉండే విధంగా మనం ఇవన్నీ కూడా సో చూసుకుంటేనే అప్లోడ్ ప్రాసెస్ అనేది అవుతుంది. 10 కన్నా తక్కువ ఉన్నా లేదా 10 కన్నా ఎక్కువ ఉన్నా సరే మనకి అప్లోడ్ ప్రాసెస్ అనేది అవ్వదు. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏంటంటే మీరు ఎన్ఐఓస్ అని ఏంటంటే మనకి సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ స్కూల్స్ లాంటివి ఉంటాయి కదా, అటువంటి విద్యార్థులు కూడా మనకి నవోదయ అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఆప్టెన్ బి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. కొంతమంది పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఓపెన్ కేటగిరీలోనే బయట నుంచి వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. బట్ వాళ్ళకి ఏంటంటే బి సర్టిఫికేట్ అనేది అవసరం అనేది అవుతుంది. ఇది మ్యాక్సిమం ఎక్కువ పిల్లలకి అనేది అంటే ఉండదు అనమాట. సో ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే, సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పేసాను డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ట్యాబ్లెట్ ఇందులో నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడే మీకు ఓటీపీ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతుంది కాబట్టి మీరు ఒక మెయిల్ ఐడి అనేది ఒకటి క్యారీ చేయవలసి అనేది ఉంటుంది. ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అది మీరు వాడుతూ ఉండాలి. అండ్ మొబైల్ నెంబర్. ఓకేనా. సో మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ, స్టూడెంట్ చెప్తున్నాను, స్టూడెంట్ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ సో కంప్లీట్ గా అడ్మిషన్ అయ్యేంత వరకు ఆ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్ లో స్కూల్లో మీకు సీట్ వచ్చినా లేకపోతే సీట్ రాకుండా తర్వాత రోజుల్లో మీకు సీట్ వచ్చినా సరే మీకు కాంటాక్ట్ అవ్వాల్సింది ఆ మొబైల్ నెంబర్ త్రూ లేదా మెయిల్ ఐడి త్రూ. కాబట్టి ఆ రెండు కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి.
సో క్లియర్ గా మీకు అర్థమైందా? సో ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసి అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే సో డార్క్ చేసి పెట్టాడు కాబట్టి సో వీటి గురించి మీరు క్లియర్ గా చదివిన ప్రాబ్లం లేదు. ఇవి పెద్దగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే సో క్లాజ్ నెంబరు సో 4.1 కాదు. సో ఇక్కడ చూడండి, సో అర్బన్ కేటగిరీ, రూరల్ కేటగిరీ అనే కేటగిరీ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి సేమ్ కండిషన్ అనండి. సో మళ్ళీ మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చదవక్కర్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో చాలా మంది ఏంటంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి సో మీ పిల్లలు సో 3rd క్లాస్, ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇక్కడ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, ఈ 3 క్లాసెస్ అనేవి ఉన్నాయి కదా. ఈ 3 క్లాసెస్ అనేవి సో మీరు 75% అని ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ 75% కేటగిరీ ఏదైతే రిజర్వేషన్ అనేది గ్రామీణ విద్యార్థులకు కావాలో, ఓకేనా? సో రూరల్ కేటగిరీ కావాలో వాళ్ళు ఈ 3 క్లాసెస్ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే స్కూల్లో చదువుకున్నట్లయితే మీకు గ్రామీణకు సంబంధించి ఏదైతే ఆ 75% మీకు రావటం అయితే జరుగుతుంది, ఓకేనా? సో ఒకవేళ ఈ 3rd క్లాస్ కానీ 4th క్లాస్ 5th క్లాస్ ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇది మీరు ఈవెన్ సింగిల్ డే అయినా సరే అడ్మిషన్ అయ్యి మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నా, ఏది పట్టణ ప్రాంతంలో ఉండే స్కూల్స్ లో అడ్మిషన్ ఓపెన్ చేసి మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నా సరే ఈ స్కూల్స్ ప్రకారం ఆ అడ్మిషన్ మీరు వన్ డే తీసుకున్నారనే ఉద్దేశంతో ఏంటంటే పట్టణ కేటగిరీకి మీరు సో చెందిపోతారు అనమాట. సో మీరు సార్ నేను 3rd క్లాసు ఏదంటే మాకు గ్రామం ఉంది, మా విలేజ్ లో నేను చదువుకున్నాను, 4th క్లాస్ నేను చదువుకున్నాను, 5th క్లాస్ చదువుకున్నాను అంటే మీరు గ్రామీణ విద్యార్థులు అవుతారు. మీరు 3rd క్లాస్ లో కానీ 4th క్లాస్ లో కానీ 5th క్లాస్ లో కానీ ఏ ఒక్క క్లాస్ మీరు చదివినా పట్టణ ప్రాంతంలో, లేదు 3 క్లాసులు మీరు చదివినా, లేదు ఏ ఒక్క రోజు అడ్మిషన్ అనేది తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా, ఓకేనా, ఏం చేసినా సరే మీకు ఏదైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందో ఆ కేటగిరీ అనేది పోతుంది, అర్బన్ కేటగిరీ కింద వచ్చేస్తారు, ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకునేటప్పుడే పెట్టుకోండి. తర్వాత వెరిఫికేషన్ దగ్గర మీకు సీట్ వచ్చినప్పుడు పోతుంది, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, చాలా మందికి మీకు తెలియక సో కొంతమంది ఏంటంటే నేను అడ్మిషన్ అనేది అయ్యాను కదా, 1 సంవత్సరమే కదా, 5th క్లాస్ చదివితేనే అలా కదా అలా అని చెప్పేసి సో రూరల్ పెట్టేస్తున్నారు చాలా మంది. ఏ ఒక్క రోజు మీరు అర్బన్ లో ఉన్నా సరే, ఏ ఒక్క క్లాస్ లో మీరు అర్బన్ ఉన్నా అర్బన్ కే చెందుతారు, రూరల్ కింద రారు. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓబీసీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఎక్కడ ఇస్తారు కదా, ఫర్దర్ గా అవి మీకు యూజ్ అవుతాయి, ఓకేనా? సో మీకు ఆ కేటగిరీ కింద మీకు సీట్ రావడం కోసం, ఆ కేటగిరీ రిజర్వేషన్ కింద మీకు సీట్ రావడం కోసం ఆ సర్టిఫికేట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా ఓబీసీ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అంటారు, ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలకు సంబంధించి సో మీరు ఇప్పటి నుంచే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీకు నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. నేటివిటీ సర్టిఫికేట్ కూడా మీ సేవలోనే అప్లై చేసేసుకోండి, ఫర్దర్ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సో వాటికి సంబంధించి సో ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు నవోదయ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో కేటగిరీ కూడా ఉంటుంది. ఎవరైనా సరే దివ్యాంగులు, ఓకేనా? సో డిజబిలిటీస్ ఉంటాయి కదా పిల్లలకి, సో అటువంటి పిల్లలు సో ఆ కేటగిరీ కింద అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు రిమైనింగ్ స్టూడెంట్స్ తో పోల్చుకున్నట్లయితే ఇంకొక ½ an hour ఎక్కువసేపు మీరు ఎగ్జామినేషన్ రాస్తారండి, ఓకేనా? సో ఒక 2 hours ఎగ్జామినేషన్ జరుగుతుందంటే మీకు 2.5 hours టైం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే ఈ కేటగిరీ ఉంటుందో ఈ కేటగిరీకి సంబంధించి కేటాయించిన సీట్లు అనేవి మీకు ఈజీగా రావడం అయితే జరుగుతుంది. బట్ మీకు ఏదైతే డిజబిలిటీ అనేది ఉంటుందో ఆ డిజబిలిటీకి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏదైతే దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉంటుందో దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సర్టిఫికేట్ పెట్టుకొని మీరు అప్లై చేసుకున్నట్లయితే అన్ని బెనిఫిట్స్ కూడా మీకు లభిస్తాయి అన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చినాం అనమాట, ఓకేనా? సో అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? అడ్మిట్ కార్డ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ మనకు నవంబర్ లో జరుగుతుంది కదా. నవంబర్ లో మనకి ఎగ్జామినేషన్ జరిగే ఏదైతే ఎగ్జామినేషన్ డేట్ నుంచి
విత్ ఇన్ 14 డేస్. సో 14 డేస్ టైం పీరియడ్ లో మనకి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి నవంబర్ ఫస్ట్ వీక్ లోనే మనకి, సో మాక్సిమం మనకి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే మనకి సో ఈ వచ్చేయడం జరుగుతుంది అనమాట. అంటే 14 డేస్ ముందుగానే మనకి, విత్ ఇన్ 14 డేస్ కాదు, సో 14 డేస్ ముందుగానే అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. అలాగే మరీ ముందుగా వచ్చేవు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే మీకు నవంబర్ లోనే అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి, వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎవరి హ్యాండ్స్ లో ఉంటాయి. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అడుగుతుంటారు, ఇంతకుముందు మన నవోదయకి సంబంధించి సైనిక్ స్కూల్ కి సంబంధించి వీడియోస్ చేసేటప్పుడు సో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి అని చెప్తుంటాం కదా. సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సార్ నవోదయలోని ఏమైనా సరే మనం డైరెక్ట్ అడ్మిషన్ అయిపోవడానికి అవుతుందా, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. సో అడ్మిషన్స్ అనేవి ఎప్పుడు కూడా, రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఆ అడ్మిషన్ ప్రాసెస్ కానీ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏదైతే జవహర్ నవోదయ విద్యాలయ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అలాగే మేజిస్ట్రేట్ వీరి యొక్క అండర్లో ఉంటాయి. సో అవి ఎప్పుడు కూడా ఫ్రాడ్ జరగవు అనమాట. న్యాయబద్ధంగా ఏ విద్యార్థికి సీట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందో ఆ విద్యార్థికే ఇవ్వటం అయితే జరుగుతుంది. వీటికి సైడ్ ట్రాక్స్ అనేవి ఎక్కడ ఉండవు. మీకు మార్క్స్ మంచిగా వస్తేనే సీట్ వస్తుంది, లేకపోతే లేదు. ఓకేనా, మీ కేటగిరీని బట్టి మీ మార్క్స్ మీకు రావాలి. సో డిప్యూటీ కమిషనర్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే ఆ నవోదయ విద్యా సమితి రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అనుకోండి, సో అక్కడ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే వైజాగ్ అనుకుంటే అక్కడ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో ఇందులో మనం ఏంటంటే సైడ్ ట్రాక్స్ ఏమి ఉండవు, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాయాలి, మెరిట్ తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో నవోదయాల సీట్ కావాలంటే ఖచ్చితంగా 90+ మార్క్స్ అనేవి గెయిన్ చేయాలమ్మా. మీకు మళ్ళీ చెప్తున్నాను, 90 మార్కులు దాటితే తప్ప సీట్స్ వచ్చే అవకాశం అనేది లేదు. ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది కదా సార్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటారు కదా, అందుకే కోచింగ్ తీసుకోండి అని చెప్తున్నాను. ఇంటి దగ్గర కూర్చొని బుక్స్ పట్టుకుంటే అవ్వదు, ఈ సంవత్సరం అస్సలు అవ్వదు. ఓకేనా, సో బుక్స్ అనేవి లేవు, సో మారిన సిలబస్ అనుగుణంగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ సెలెక్షన్ అండ్ అడ్మిషన్స్. సో ఆ అడ్మిషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయంటే, సో ఎవరైతే పిల్లలు మెరిట్ లో వచ్చారో మెరిట్ లో వచ్చిన పిల్లలకి వాళ్ళు ఏంటంటే సో ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన పిల్లలకి రిజల్ట్స్ వచ్చినప్పుడే సో మీకు సెలెక్ట్ అయ్యారా లేదనే విషయం వాళ్ళు చెప్తారు. సో తర్వాత ఏంటంటే మీరు ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తారో వాటిని బేస్ చేసుకొని మీ దగ్గర అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదని చూస్తారు. మీ క్యాస్ట్ వైజ్ మీకు వచ్చింది అనుకోండి సీటు, దానికి సంబంధించి ఏదైతే ఇంతకు ముందు ఎలిజిబిలిటీ దివ్యాంగస్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని మీకు సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అర్బన్ రూరల్ కేటగిరీ అనేది ఉంది కదా, అది కూడా ఇక్కడ ఏంటంటే చెక్ చేయడం అయితే జరుగుతుంది. న్యాయబద్ధంగానే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమి కూడా మనకి అయ్యే అవకాశం అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో పిల్లల యొక్క ఎగ్జామినేషన్ మనకి ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉండదమ్మా. ఓఎంఆర్ బేస్ అనేది అవుతుంది కాబట్టి ఓఎంఆర్ షీట్స్ మీద మనం బబ్లింగ్ చేయవలసి అనేది ఉంటుంది. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనకి మనం సాల్వ్ చేస్తాం కదా, ఏదైతే ఓఎంఆర్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి జరుగుతుంది దాన్ని ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఎన్ని మార్క్స్ వచ్చేవన్నీ కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది, అవ్వటం జరిగింది ఇక్కడ. తర్వాత మనం కిందకి అలాగే వెళ్ళినట్లయితే హూ ఈజ్ ఎలిజిబుల్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ విద్యార్థులు సైనిక్ స్కూల్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి. ఓకేనా, సో చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అనేది అవుతారు, జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా. సో ఎటువంటి విద్యార్థులు ఎలిజిబుల్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.1 క్లాజ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాడు చాలా క్లియర్ గా మనకి సో ఏదైతే పిల్లలు ఏ విద్యార్థులు అనేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనే విషయం ఇక్కడ మనకి క్లారిటీ అనేది ఇచ్చేసాడు అనమాట. సో ఇంతకు ముందు మనకి లోకల్ అనేది మనం మాట్లాడడం అయితే జరిగింది. సో డిస్ట్రిక్ట్ సంబంధించి సో ఇదంతా కూడా మీకు చదివితే పెద్ద వీడియో అనేది అయిపోతుంది, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నవోదయ రూల్స్ ప్రకారం ఓకేనా, ఏదైనా ఒక విద్యార్థి ఒక జిల్లాలో చదివినట్లయితే ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం తీసుకుందాం లేదా ఒక తూర్పు గోదావరి తీసుకుందాం. సో శ్రీకాకుళంలో చదివే విద్యార్థి ఎవరైతే ఉన్నాడో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అక్కడ చదువుతాడు కదమ్మా, ఆ పేరెంట్స్ యొక్క లేదా ఆ టోటల్ ఏదైతే రెసిడెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయో అవి శ్రీకాకుళంలోనే ఉండాలి. గోదావరి వాళ్ళు ఎవరైతే తూర్పు గోదావరి అనుకోండి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అక్కడే చదవాలి, వాళ్ళ యొక్క ఏదైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది అక్కడే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్ కి అప్లై చేసుకోవడానికి అనేది అవుతుంది. సార్ నేను శ్రీకాకుళంలో పుట్టాను, సో మా ఫాదరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు,
అక్కడే నేను చదువుకుంటున్నాను, నేను అప్లై చేసుకోవడానికి అవుతుందంటే అవ్వదు. ఓకేనా. సో మీరు చదివే చదువు అలాగే మీరు నివసించే ప్రదేశం రెండు ఒకే దగ్గర ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ జిల్లాలో ఉండే నవోదయకి మాత్రం మనం అప్లై చేసుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకు ముందు ఇది మనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు చేంజ్ చేశారంటే డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకేనా. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మనకి సైనిక్ స్కూల్స్ నవోదయ స్కూల్స్ లేవు. కొన్ని స్కూల్స్ లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్కూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులే మనం తీసుకున్నాం, కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. అట్ ద సేమ్ టైం నవోదయ స్కూల్స్ కూడా చాలా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే సో ఏ స్కూల్కి అప్లై చేసుకోవాలో తెలియదు. మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. మీరు ఏ జిల్లాలో నివసిస్తున్నారో ఓకేనా ఆ జిల్లాలో ఉండే స్కూల్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఇందులో మనకు ఉండే కండిషన్ ఏంటంటే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కూడా అదే జిల్లాలో మీరు చదివి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వైజాగ్ తీసుకుందాం, వైజాగ్ అలాగే విజయనగరం, మనకి విశాఖపట్నం విజయనగరం తీసుకుంటే విశాఖపట్నం విజయనగరం ఇక్కడ పక్కన తీస్తున్నాను చూడండి. విశాఖపట్నం విజయనగరం మనకు ఉంది. ఈ పైన ఇంతకు ముందు ఏంటంటే మనకి మన్యం జిల్లా కూడా ఉండేదన్నమాట. ఓకేనా. సో ఈ మన్యం జిల్లాలో ఉండే విద్యార్థికి ఇప్పుడు నవోదయ స్కూల్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వీళ్ళు విశాఖపట్నం సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, వీళ్ళు విశాఖపట్నంలో ఉండే స్కూల్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది ఏంటంటే విజయనగరంలో ఉండే స్కూల్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ రూరల్ ఇంతకు ముందు ప్రీవియస్లీ మనకి విడిపోక ముందుట్లయితే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే సో ఇది మనకి విజయనగరం ఓకేనా. సో ఇది విజయనగరం, ఇది విశాఖపట్నం అనుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి శ్రీకాకుళం అనేది ఉంది. సో ఇక్కడ బోర్డర్ లో ఉండేటప్పుడు మనకి సో పిల్లలు దగ్గరలో వాళ్ళకి స్కూల్స్ అనేవి ఉండవు. సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ పక్క డిస్ట్రిక్ట్ లో ఏదైతే స్కూల్ ఉంటుందో ఆ స్కూల్లో వెళ్ళి వాళ్ళు చదువుకోవాలన్నమాట, తప్పదు ఇంకా. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఏంటంటే ఈ విజయనగరంలో నివసించే విద్యార్థి అనేవాడు విజయనగరంలో ఉండే స్కూల్ కి అప్లై చేసుకోలేడు, దీనికి అప్లై చేసుకోలేడు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక ఛాన్స్ అనేది వచ్చింది. ఏంటి వచ్చింది మనకి సో రెసిడెన్స్ డిస్టెన్స్ అనేది సో 10 కిలోమీటర్స్ అనేది ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు విజయనగరంలో ఉన్న విద్యార్థి ఇక్కడ బార్డర్ లో ఉన్నాడు, ఇక్కడ వాడికి దగ్గరలో స్కూల్ లేదు. ఒకవేళ 10 కిలోమీటర్స్ దూరంలోని సో విశాఖపట్నంలో స్కూల్ ఉన్నా సరే ఓకేనా, విశాఖపట్నంలో స్కూల్ ఉన్నా సరే అక్కడ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్న ఆ విద్యార్థి అనేవాడు విజయనగరంలో ఉండే స్కూల్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. 10 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. బట్ మనం ఏంటంటే సార్ కొంతమంది ఏంటంటే ఈ లూప్ హోల్ అనేది పట్టుకొని సో కొన్ని జరుగుతుంటాయి. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో అడ్మిషన్స్ జరిగేటప్పుడు ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి అవసరమైనది అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలియదు 90s అంతకు ముందు ఎవరైతే ఉంటారో మీ పేరెంట్స్ అని అడిగినట్లయితే సో మనం ఏదైనా స్కూల్లో జాయిన్ అయ్యి దూరంగా ఉండే స్కూల్లో జాయిన్ అయ్యి లేకపోతే మన ఊరికి దగ్గరలో ఉండే స్కూల్లో జాయిన్ అయ్యి అప్ అండ్ డౌన్ చేయలేని సమయంలో ఏంటంటే హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే సో ఖచ్చితంగా డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టమని ఇవ్వాలన్నమాట. అంటే ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల మినిమం దూరంగా ఉన్నట్లయితే అప్పుడు హాస్టల్ అడ్మిషన్స్ అనేది ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇచ్చేవాళ్ళు కాదు. దానికోసం అడ్మిషన్ ఏదైతే డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉందో డిస్టెన్స్ సర్టిఫికేట్ చేయించుకొని పట్టుకుని వెళ్ళేవాళ్ళం. సో పేరెంట్స్ అయితే తెలుస్తుంది అది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ డిస్టెన్స్ సర్టిఫికేట్ కూడా ఇటువంటి సందర్భంలో మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పటి నుంచే దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గరలో ఉండే ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకి ఇస్తారు ఇది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే స్కూల్లో కూడా మీకు డిస్టెన్స్ సర్టిఫికేట్ ప్రాసెస్ అనేది వాళ్ళు చెప్తారు. ఇది మనకి సో ఏదైతే ఈ చేంజెస్ అనేవి ఉన్నాయో ఆ చేంజెస్ లోకల్ నాన్ లోకల్ కి సంబంధించి సో మిగతా వాళ్ళకి ఏది కూడా ఒకవేళ 10 కిలోమీటర్స్ దాటిందంటే మాత్రం మీరు అడ్మిషన్ అనేది అవ్వడానికి అనేది అవ్వదు అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఎలిజిబిలిటీ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి సో 4.2 లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది. సో పిల్లలు మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఎప్పుడు మనకి పుట్టి ఉండాలి. సో క్యాండిడేట్ యొక్క డేట్ మనకి చూసుకున్నట్లయితే వాళ్ళకి 10 to 12 years ఉండే విధంగా మనం చూసుకోవాలన్నమాట. సో ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అనేది అవుతారు. 6th క్లాస్ మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు
డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏంటంటే మనకి సో విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం చూసుకున్నట్లయితే విద్యార్థి యొక్క ఏజ్ 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పుకుంటాం. సో విద్యార్థి మనం చూసుకున్నట్లయితే సో 1/5/2015 నుంచి 31/7/2017 ఈ మధ్యలో పుట్టి ఉన్నట్లయితే ఆ విద్యార్థి అనేవాడు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా సో ఆ విద్యార్థి అనేవాడు ఆ డేట్స్ మధ్యలో పుట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఈ ఇయర్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఇప్పుడు 2026 అనేది రన్ అవుతుంది కదా, ఈ ఇయర్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అటువంటి విద్యార్థులు మాత్రం అప్లై చేసుకోవడానికి అనేది అవుతుంది. సార్ నేను 4th క్లాస్ చదువుతున్నాను అప్లై చేసుకోవచ్చా, లేదా నేను 6th క్లాస్కి వచ్చేసాను నేను అప్లై చేసుకోవచ్చా అంటే అది అవ్వదు. సో ఖచ్చితంగా ఈ ఇయర్ రన్నింగ్ 5th క్లాస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 4.3లో అదే ఇచ్చారు, మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5 అని చెప్పేసి. అంటే మనం అప్లై చేసుకోవడానికి ఈ 2026-27 ఇయర్ లో మనం ఏంటంటే సో ఈ ఇయర్ మనం సో 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అటువంటి విద్యార్థులు మాత్రమే సో మనకు అవుతుంది. ఇందులోనే మనకి ఇంతకు ముందు చెప్పాను ఓకేనా, NIOS అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఓకేనా, స్కూల్కి వెళ్లకుండా చదువుతున్న విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు కూడా 5th క్లాస్ కంటిన్యూ అవుతుండాలి. వాళ్ళకి ఏంటంటే B సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుంది. అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎవరు అప్లై చేసుకోలేరంటే ఇక్కడ ఆల్రెడీ రెడ్ మనకి డాక్ చేసి ఉన్నాడు, ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళు 5th క్లాస్ కంప్లీట్ అయిపోయి 6th క్లాస్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రీవియస్ ఎవరైతే 4th క్లాస్ వాళ్ళు అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. ఇది మనకి సో కంప్లీట్ గా వాటికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. మిగతావన్నీ కూడా మనం ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి ఏం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను రూరల్ కేటగిరీ అర్బన్ కేటగిరీకి సంబంధించి కూడా క్లియర్ గా మీకు చెప్పేస్తాను. అర్బన్ కేటగిరీ అంటే ఏంటి, రూరల్ కేటగిరీ ఏంటి. సో రిజర్వేషన్ కి సంబంధించి సో ప్రత్యేకించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లేదు. సో ఫైనల్ మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేదు సార్ నాకు కావాలంటే వాటికి సంబంధించి వేరేగా నేను వీడియో చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో మనం సో సెలక్షన్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ టైంలో మన దగ్గర డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి. సో ఇంతకుముందు మీకు చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసి అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ టైంలో పుట్టారా లేదా అని తెలుసుకోవడం కోసం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ ఏదైతే మనకి NVS ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఎలిజిబిలిటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకేమున్నాయి, సో మీరు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనేది సో చాలా అవసరం. దీని యొక్క అర్థం ఇదే. దాని తర్వాత మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, దీన్ని ప్రత్యేకించి డాక్ చేసి పెట్టాడండి ఆల్రెడీ మీకు. సో క్లాస్ 4.1 4.2 4.3 4.4 అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఈ రెసిడెన్స్ కి సంబంధించి క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మీకు సో మనకి అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ని బేస్ చేసుకొని లోకల్ నాన్ లోకల్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా, సో మన యొక్క ఆధార్ కార్డ్ అనేది అవసరమైనది అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ అర్బన్ రూరల్ కేటగిరీకి సంబంధించి ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ సర్టిఫికేట్ ఏదైతే హెడ్ మాస్టర్ ఉంటారు కదా ఆయన బేస్ చేసుకొని మన స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు. అండర్టేకింగ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైనా పిల్లలు డిజబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. మీ క్యాస్ట్ యొక్క ఏది ఉంటుంది SC ST వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ OBC సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం సో ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అయినప్పుడు సో అవన్నీ ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ సంబంధించి మీకు వీడియో కావాలంటే ప్రత్యేకించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి అడ్మిషన్ టైంలో ప్రత్యేకించి దానికి సంబంధించి క్లియర్ గా వాళ్ళు గైడ్ లైన్స్ అనేది ఇస్తారండి. ఇక్కడ కాదు అది. సో సెలెక్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏవైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ ముందు నుంచి మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్దర్ గా ఇంకేమైనా కావాలంటే అప్పుడు క్లియర్ గా మీకు ఒక వీడియో చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ మనం సెలక్షన్ టెస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి సో మనం ఏంటంటే సో ఎగ్జామినేషన్ సెంటర్ మన దగ్గరలో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. సో లాంగ్వేజెస్ మనం చూసుకున్నట్లయితే సో మన ఇండియాలో ఏవైతే లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయో
మాక్సిమం అన్ని లాంగ్వేజెస్ లో కూడా మనం ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఏ స్టేట్ లో మనం ఏ లాంగ్వేజెస్ అనేది రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే తెలుగు ఎక్కువ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఉర్దూ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణ, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఉర్దూ, బెంగాలీ. సో ఈ లాంగ్వేజ్ లో మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అది కాకుండా మళ్ళీ వేరే లాంగ్వేజ్ అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కదా ఉంది, సారీ అమ్మా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒడియా, కన్నడ ఈ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు అనమాట. సో తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ. ఓకేనా. సో ఈ లాంగ్వేజెస్ లో మనం ఏంటంటే ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పేపర్ సెలక్షన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. సో క్లియర్ గా మీరు చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇంతకు ముందు కేవలం మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఉండేది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కంప్లీట్ గా సిలబస్ చేంజ్ అయిపోయింది, స్కిప్ చేయకుండా చూడండి. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఓన్లీ మనకి ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉండేది లాస్ట్ ఇయర్ వరకు కూడా. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా మనకి యాడ్ చేస్తారు. అంటే 20 మార్క్స్ అనేది మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ అనేది 20 మార్క్స్ మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఎన్విరాన్మెంట్ సైన్స్ లో కూడా మళ్ళీ డివిజన్ మళ్ళీ డివైడ్ చేసేసాడు ఏకంగా. మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో 25 + 25 మార్క్స్ అనేవి, అంటే ఇక్కడ మనకి 50 మార్క్స్ అనేది ఈ విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇంక రిమైనింగ్ 50 మార్క్స్ మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ టెస్ట్ నుంచి మనకి 20 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ 20 బిట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25 మార్క్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 25 బిట్స్ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి 25 మార్క్స్ అనమాట. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ దగ్గర ఏముంటుంది, మనకి ప్యాసేజెస్ ఎప్పటిలాగా మనకి ప్యాసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్యాసేజెస్ బేస్ చేసుకొని మనకి 25 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్ 80 బిట్స్ అనేవి ఉంటాయి. సో 100 మార్క్స్ కి మనకి పేపర్ అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా, ఇంతకు ముందు మీకు చెప్పాను. సో టోటల్ గా మనకి అందరికి 2 గంటల ఎగ్జామ్ అనేది ఉన్నట్లయితే ఎవరైతే దివ్యాంగ్స్ ఉంటారో, డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు, స్పెషల్ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ మీరు పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా. వాళ్ళకి అడిషనల్ గా 30 మినిట్స్ అన్నాను కదా, 30 మినిట్స్ కాదు 40 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఎవరైతే అటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా మీరు అటెండ్ చేయాలి, అవన్నీ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకి అది అవసరం లేదు అది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ గురించి సిలబస్ చూసాం కాబట్టి అసలు సిలబస్ అనేది ఏముంటుంది. జాగ్రత్తగా చూడండి, మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి ఇంతకు ముందు మనకి 10 టాపిక్స్ అనేవి ఉండేవమ్మా. ఓకేనా. ఇప్పుడు మనకి 5 టాపిక్స్ మాత్రం ఇచ్చాడు. ఓకేనా. ప్యాటర్న్ కంప్లీషన్ అనేది ఒక టాపిక్ అనేది ఉంటుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చాలా ఈజీ టాపిక్స్ ఇచ్చాడు, మెయిన్ టాపిక్స్ తీసేసాడు అనమాట. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనేది ఒకటి ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం 4th వన్ చూసుకున్నట్లయితే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఉండడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ చాలా ఈజీ ఇచ్చాడు మనకి. ఓకేనా. సో చాలా ఈజీ. ఇక్కడ మనకి ఏంటంటే 20 out of 20 బిట్స్ కూడా మనం చేయొచ్చు. 20 out of 25 మనకి 25 మనకి మార్క్స్ అనేవి గెయిన్ చెయ్యాలి. సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు గెయిన్ చేయవలసి అనేది ఉంటుంది. సీట్ రావాలంటే ఈ మార్క్స్ రావాలి. ఓకేనా. సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి 4 టాపిక్స్ అనేవి ఇచ్చాడు అమ్మాయి. 4 టాపిక్స్ మనం బేస్ చేసుకొని మనం ఏంటంటే రాయవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా పైన మనం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ సైన్స్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో 20 క్వశ్చన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 15 క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్ గా చూడండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 15 క్వశ్చన్స్ మాత్రం మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ప్యాసేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. అంటే ఇంతకు ముందు మనకి పేపర్ లో ఒకటే ప్యాసేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి 2 ప్యాసేజెస్ ఉంటాయి, స్కోరింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది మనం ప్రిపేర్ అయ్యేటప్పటికి సిలబస్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి సంబంధించి మెటీరియల్ మనకి బయట ఎక్కడా లభించదు.
సో మీరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయినట్లయితే అక్కడ కంప్లీట్గా సిలబస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ మెటీరియల్స్ కానీ మీకు 1.5 months 2 monthsలో కంప్లీట్ చేసేస్తాము. సో తర్వాత హ్యాపీగా మీకు అంతా అయిపోతుంది. వాటితో పాటు రిమైనింగ్ క్లాసెస్ ఉంటే మీకు కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది మీకు వీటి యొక్క శాంపిల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ వర్డ్ అనేది ఒకటి ఉంది, అలాగే హ్యూమన్ బాడీకి సంబంధించి ఇస్తారంట, అలాగే సో సైన్స్ ఇన్ డైలీ లైఫ్ దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సోషల్ సరౌండింగ్స్ గురించి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్ టాపిక్స్ మాత్రమే ఇక్కడ మనకి ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా? సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన శాంపిల్ క్వశ్చన్స్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్విరాన్మెంట్ సైన్స్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ దగ్గర మనకి ఏంటంటే మన యొక్క లాంగ్వేజ్ ని చెక్ చేయడానికి అక్కడ మనకి ప్యాసేజ్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్యాసేజ్ ఇక్కడ వచ్చేది సో ఖచ్చితంగా ఏవైతే ఉంటుందో ఈవీఎస్, ఓకే, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ప్యాసేజ్ అనేది వస్తుంది. సో క్లియర్ గా అర్థమైందో? ప్యాసేజ్ ఇస్తాడు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే అర్థమెటిక్ సంబంధించి సో జాగ్రత్తగా చూడండి. లాస్ట్ ఇయర్ సిలబస్ ఈ ఇయర్ సిలబస్ సేమ్ ఒకేలాగా ఉంది, ఏం చేంజ్ కాలేదమ్మా. సో నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో నెంబర్ సిస్టమ్ సంబంధించి సో కంప్లీట్ సిలబస్ మనం నేర్చుకోవాలి. అక్కడ మనకి ఇందులో మనకి ఇంక్లూడింగ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, నియరెస్ట్ నెంబర్, ఓకేనా? సో ఏదైతే 10కి 100కి 1000కి వీటి దగ్గరలో ఉండే నియరెస్ట్ నెంబర్స్, వాటి యొక్క వాల్యూస్ వాటికి సంబంధించి క్లియర్ గా అవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గా మీకు యాప్లో క్లాసెస్ అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి. అలాగే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సో హోల్ నెంబర్స్ దీనికి సంబంధించి మీకు క్లియర్ గా క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి మనం కంప్లీట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్, ఓకేనా, ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫ్రాక్షన్స్ సంబంధించి కేవలం ఫండమెంటల్ ఆపరేషన్స్ మాత్రమే మనకి ఇక్కడ అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏముంటాయి? సో ప్లస్ చేయటం, అలాగే మైనస్ చేయడం, డివిజన్ చేయడం, మల్టిప్లై చేయడం. వీటితో పాటు మనం లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ సంబంధించి ఈ 4 ఫండమెంటల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. క్లియర్ గా నేర్చుకుంటే వాటికి సంబంధించి మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అనేది అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో పెద్ద టాపిక్ ఏదైనా ఉందంటే ఇదే మెజర్మెంట్ కి సంబంధించి మనం లెంత్, మాస్, కెపాసిటీ, టైం, మనీ, అలాగే యూనిట్ కన్వర్షన్ ఉంటుందో సో దాని కన్వర్షన్ సంబంధించి మనం క్లియర్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్, ఓకేనా? మన సింప్లిఫికేషన్ టాపిక్ కూడా కంప్లీట్ ఇచ్చాను. సో కంప్లీట్ గా అన్ని టాపిక్స్ కూడా మీకు యాప్ లో ఉంటాయమ్మా. సో క్లియర్ గా 100% మీకు అవ్వడం జరిగింది. అండ్ పెరిమీటర్ అండ్ ఏరియా, జాగ్రత్తగా చూడండి. పెరిమీటర్ అండ్ ఏరియాకి సంబంధించిన టాపిక్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. వాల్యూమ్ కి సంబంధించిన టాపిక్ మీకు అవసరం లేదు. వాల్యూమ్ టాపిక్ పక్కన పెట్టేసేయండి, కేవలం పెరిమీటర్ అండ్ ఏరియా మాత్రం నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో తర్వాత మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ దీనికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. డేటా అనలిటిక్స్ దీనికి సంబంధించి కూడా ఉన్నాయి అనమాట. ఓకేనా? సో కంప్లీట్ గా మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ కంప్లీట్ క్లాసెస్ మెటీరియల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే సో చాలా మంది ఏమంటుంటారంటే లాంగ్వేజ్ టెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి సార్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలా అనేసి అడుగుతుంటారు. నవోదయకి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ తో మీకు పని లేదు. ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే ప్యాసేజ్. ఓకేనా? ప్యాసేజెస్ లో మనకి అసలు ఏం టెస్ట్ చేస్తాడు, పిల్లాడికి రీడింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి. సో ఒక ప్యాసేజ్ ఇచ్చినట్లయితే ఇంగ్లీష్ లో ఉన్న ప్యాసేజ్ కానీ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ప్యాసేజ్ కానీ ఇచ్చినట్లయితే వాడు ఎంతవరకు సో దాన్ని అర్థం చేసుకుంటున్నాడు, ఓకేనా, అర్థం చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాడు అనే విధాన్ని మనం టెస్ట్ చేయడం కోసం ఈ ప్యాసేజ్ అనమాట. ఇందులో మనకి ఎడిషనల్ గా వాడు ఇచ్చినట్లయితే మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే సో వాటి గురించి మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి కనిపించేవే కాబట్టి సో ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కి సంబంధించి మనకి ఇక్కడ కంప్లీట్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, సో ఇది మనకి ఆన్సర్స్ కూడా వాడు ఎక్కడికైనా మనకి సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. ఇది కంప్లీట్ గా సిలబస్ అనేది, ఆ సిలబస్ గురించి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి ఇంతవరకు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవే టాపిక్స్ అనేవి మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అనేది అవుతుంది. ఓకేనా? సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఫైనల్ గా నోటిఫికేషన్ సంబంధించి మీరు సో తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఇక్కడ చూడండి. సో డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మనకి సో డివిజన్స్, సబ్ డివిజన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి సో ఇక్కడ మనకి ఇవ్వటం అయితే జరిగింది. మీరు ఏ డివిజన్ కి వస్తారు, ఆ డివిజన్ కి సంబంధించి సో ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్ గా మనకి అనేది ఇచ్చాడు. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంతకు ముందు ఓఎంఆర్ చెప్పాను కదా, నవోదయకి సంబంధించి ఓఎంఆర్ షీట్ అనమాట ఈ విధంగా ఉంటుంది. ఓకేనా?
సో ఇది అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ నేమ్స్. మనం ఏ బ్లాక్ కింద వస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్, అలాగే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్కి మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పోలవరం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి 2 అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ గా సో ఆ బ్లాక్స్ అనేది ఇచ్చారు. మీ యొక్క విలేజ్ అనేది మీరు ఎక్కడైతే చదువుకున్నారో దాన్ని బేస్ చేసుకొని ఈ బ్లాక్స్ అనేవి సో జాగ్రత్తగా మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, ఈ బ్లాక్స్ ని బేస్ చేసుకొని మీకు సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నవోదయలో 80 సీట్స్ ఉన్నాయనుకోండి, 80 సీట్స్ అనేవి వాటిని బేస్ చేసుకుని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఈ బ్లాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలవరంలో మనకి సో ఈస్ట్ గోదావరి 2 ఉంది అనుకోండి, ఇందులో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 5 బ్లాక్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఈ 5 బ్లాక్స్ ఏంటంటే మనకి సమానంగా మనకి 80 సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి 80 సీట్స్ మనకి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఆ డివిజన్ బేస్ చేసుకొని మీకు సీట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ డివిజన్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క విధంగా కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది. సార్ మళ్ళీ మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మీకు ఇన్ని మార్కులు వచ్చాయి అనే మాటలు మాట్లాడద్దు. ఈ నోటిఫికేషన్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా, ఈ బ్లాక్ ని చూసుకొని ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్ లోని ఒక్కొక్క క్యాస్ట్ వాడికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో అక్కడ ఏదైతే మనకి డివైడ్ చేశారో దాన్ని బట్టి సో క్యాస్ట్ వైజ్ మనకి సో కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇది. ఓకేనా, సో మనకి తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజన్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాడు అనుకుంటాను. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు సో అది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో క్లియర్ మీకు అర్థమైంది కదమ్మా. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట ఇవి. సో ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దయచేసి. సో నోటిఫికేషన్ సంబంధించి సార్ నాకు ఈ డౌట్ ఉంది, ఆ డౌట్ ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. సో కొత్త సిలబస్ కాబట్టి మళ్ళీ కొత్తగా అందరికి క్లాసెస్ అనేవి మళ్ళీ రివిజన్ చేయాలి, వాళ్ళకి సంబంధించి మెటీరియల్స్ ప్రిపేర్ చేయాలి, టైం అన్నది తక్కువ కాబట్టి డౌట్స్ కోసం టైం అనేది కేటాయించలేము. సో మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ప్రత్యేకించి ఎప్పటికప్పుడు సో కాంటాక్ట్ అవుతుంటాం కాబట్టి డౌట్స్ క్లారిఫై చేస్తాము. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు సార్ నాకు ఆ డౌట్ ఈ డౌట్ అంటే అవ్వదు, మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫర్దర్ గా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, సో దీనికి సంబంధించిన సిలబస్ కి సంబంధించి కానీ లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే పిల్లలు అడిగేదాన్ని బట్టి సో పేరెంట్స్ అడిగేదాన్ని బట్టి దానికి సంబంధించి షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో అనేది చేద్దాం. సో ఫర్దర్ గా మనందరం కూడా సో మీకు అందరికి చెప్తున్నాను మళ్ళీ కూడాను, చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర కోచింగ్ బట్టి ఒక బుక్ కొనేసి ఇచ్చేసి వాళ్ళు చదువుకోమని చెప్తారు. మంచి క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్సే, కాకపోతే ఏంటంటే సిలబస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక వాళ్ళు సీట్లు కోల్పోతుంటారు అనమాట. ఈ ఇయర్ అయితే బయట దొరికే బుక్స్ అనేవి మీకు యూజ్ అవ్వు, 100% యూజ్ అవ్వు. సో మీరు ఖచ్చితంగా ఎక్కడ దగ్గర కోచింగ్ తీసుకోండి. సో ఆన్లైన్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్. ఆన్లైన్ అయితే మన దగ్గర 100% మీకు న్యాయం చేసే విధంగా సిలబస్ కానీ, ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనమ్మా.